గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఏమప్పన్నా అన్నగారు ఒకసారి దయచేయమన్నారండి. ఏం కొండవీటికి వెళ్ళి రావాలా? అవునండి, ఏదో రాసకార్యం మాట్లాడాలంట. సరే వస్తున్నా పదా. ఏం రాచకార్యాలు నన్ను నెమరేస్తున్నాయి. గడిసేపు హాయిగా ఉందామంటే తీరదు కదా. అల్లుడు గారు, కొండవీటి నుంచి త్వరలోనే దయచేస్తారుగా. ఇంతవరకు ఎక్కడికి వెళ్ళొచ్చు నాయనా? ఊరు పేరు లేని ఒక ముష్టిదాని కోసం మతాన్ని, సంఘాన్ని తృణీకరించవలసిన అవసరం అది తలబిరుస్తున్నాం కాదు. అనాది నుంచి వస్తున్న ఆచారాలను, ధర్మాలను తారుమారు చేయడానికి తానెంత, తన యోగ్యత. ప్రజాభిమతాలకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వ్యక్తులు, సామ్రాజ్యాలు నిలవలేదు తెలుసునా. ఇక ఈ ఉలిపికట్టేనా సనాతన మతం మీద కత్తిగట్టి సాధించి సంస్కరించి మరగాడు. నా జీవితాశయాలు సాధించుకోవడానికి నా తమ్ముడు సహాయుడవుతాడనుకున్నాను కానీ ఇలా ప్రక్కలో బల్యమవుతాడనుకోలేదు. నేను పెద్ద తప్పు చేశానమ్మా, అందుకని నాన్నగారు కోప్పడుతున్నారు. ఏం తప్పు చేశావు చిన్నాయనా? చలితో గజగజ వణికి చచ్చిపోతున్న ఓ ముసల్దానికి సహాయం చేశానమ్మా. ఆ ముసలిదానికి సహాయం చేయటం తప్పెవరన్నారు వేమయ్యా? మంచిదే, కానీ దానికి వేరే దారి లేకపోయిందా? ఆలయంలో ప్రవేశించి ప్రజలు భక్తితో పూజించే వారి ఇష్టదేవతా విగ్రహాన్ని అపవిత్రం చేయడం, వారి విశ్వాసాలను అవమానించటం కాదా? అది అపరాధం కాదు. నీవు కూడా ఇలా అంటే నేనేం చేసేది వదినా? అసలు ఆ దేవి ఎవరు? అపవిత్రం ఎట్లా అయింది? రాళ్ళు దేవుళ్ళైతే రాసులు మింగవా వదినా? నాకు ఈ మూఢ విశ్వాసాలు లేవు. అప్పన్నా, అప్పన్నా, ఏమమ్మా గారు? ఆ పటం తీసి బయట పారే. ఇంకే చెప్పేది, తీసి పారాయి. చిన్నమ్మాయి గారి పటాన్నేనమ్మా? జ్యోతి పటాన్ని.
నన్ను పరీక్షిస్తున్నారు అమ్మగారు. ఆ పటం తీయడానికి నా చేతులు ఎలా వస్తాయమ్మా? ఎందుకప్పన్నా అట్లా బాధపడతావు? ఆ పటానికి ఏం ప్రాణం ఉందా? పారవేస్తే బాధపడుతుందా? పటం ఎట్లా అమ్మాయి అవుతుంది అప్పన్నా? తీసి పారాయ్. మన్నించండి అమ్మగారు. నాకు అమ్మాయి గారితో ఆ పటం అంతేనమ్మా. నా తల నరికిన ఆ పటాన్ని తీయలేనమ్మా. చూసావా వేమయ్య, అప్పన్న దృష్టిలో అమ్మాయికి ఆమె బొమ్మకు భేదం ఏమైనా ఉందా? ఒకప్పుడు అమ్మాయినైనా తప్పు చూసి అదలించగలడేమో కాని అప్పన్న ఆ పటంలో ఆమె పరిపూర్ణ నిర్మలమూర్తినే చూసి గౌరవిస్తాడు. ప్రేమతో పెంచినందుకే ఇంత అభిమానం ఉంది, దానిని అవమానించటానికి ఇంత బాధపడుతూ ఉంటే దేవతామూర్తులుగా నమ్మి భక్తితో పూజించే ఆ విగ్రహాల మీద ప్రజలకు ఎంత అభిమానం ఉంటుందో, వాటిని అవమానిస్తే వారెంత బాధపడతారో ఆలోచించు నాయన. ప్రజల విశ్వాసాలను అవమానించి మనం వారిని పాలించగలమా? మా ఆశలన్నీ నీ మీద పెట్టుకుని జీవిస్తున్నాను. జ్యోతి ఆడబిడ్డ ఎంతకాలం మన ఇంట్లో ఉంటుందయ్యా? ఆమె తరువాత నాకు కొడుకువైనా మరదివైనా నీవు. తెలిసి తెలియని ఆదేశాలతో మన వంశధర్మం మర్చిపోవద్దు నాయన. ఓం తద్రుద్రాయ ప్రజేలసే పీడుష్టమాయతవ్యసే భోజే వసంతమగుం హృదే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉరుగాపతిపవందనాన్ మృత్యోర్ముక్షీయతామృతాతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గే ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. సాధేశ్వర వైశ్రవణో దదాతు దేవాయ వైశ్రవణాయ మహారాజాయ నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పారవేష్ఠిం రాజ్యం మహారాజ్యమాధిపత్యం.
రాణి నన్ను ఇక రాణి గీణి అనకండి. రాణి రాళ్ళైపోయింది. సంగతి ఏమిటో చెప్పు రాణి. నా మీద కోపమా రాణి? మీ మీద కోపగించడానికి నేనెవరిని? సాని దానికి తోడు కోపం కూడానా? ఉత్త మాటలు చెప్పి నమ్మించి నన్ను మీరే మోసం చేస్తారనుకోలేదు. నేనా? నిన్ను మోసం చేశానా? కలగంటున్నావా రాణి? హా, ఇన్నాళ్ళు కలేగంటున్నా. మీ మాటలన్నీ నిజమనుకున్నా, మీ ప్రేమంతా సత్యమనుకున్నా. కానీ ఇట్లా బంకి బోర్లు తోస్తారనుకోలేదు. నన్ను ఉత్త నేత బీరకాయ రాణించేస్తారనుకోలేదు. అబ్బా, విషయం చెప్పకుండా విసుగెత్తిస్తే ఏం లాభం? అసలు నేనే మీకు విసుకైనాలండి. కాకుంటే ఆ హారం కంటే గొప్పది మరి ప్రపంచంలోనే లేదని బొంకుతారా? ఇంత మాత్రానికైనా ఈ కోపమంతా రాణి? నీకేం కావాలో చెప్పు, ఇప్పుడు తెస్తా. చూడు, కామధేనువు కావాలా? కల్పవృక్షం కావాలా? సప్త సముద్రాలకు అవతల జీవిగడ్డల్లో దొంతుల్లో ఉన్న పంచరంగుల చిలుకని తెచ్చి నీ పంజరంలో పెట్టించునా? చెప్పు మరి. అడుగు రాణి, నీకేం కావాలి? ఏమీ వద్దు, కానీ మీ వదిన గారి నాగహారం తెచ్చిపెట్టండి చాలు. జారిపోతున్నారే? ఆహా, నీ తెలివి తక్కువకు జారిపోక ఏమవుతాను మరి? ఆ ఇక్ష్వాకుల నాటి హారం ఈనాడు నీ మెళ్ళో వేసుకుంటే ఘోరంగా ఉండదు రాణి. ఆ వికారం చూచి నేను సహించగలను. చూడు, అంతకంటే 1000 రెట్లు మంచిది చేయించా? అక్కర్లేదు, అదే తిండి చాలు. సరే, నీ ఇష్టం. అదే తెచ్చిస్తాను. ఎప్పుడు? రేపు ఇంటికి వెళ్ళి రావాలా? నన్ను నమ్మలేవు రాణి. జ్యోతి, జ్యోతి ఏది వదినా? దొంగ కనుక్కున్నాలే. నేను తాకరా చిన్నాయన, మడిగట్టుకున్నా. చిన్నాయన, పార్వతీ పరమేశ్వరులకే పెళ్లి చేసి చూసావా? నీవే చేసావా అమ్మా? నేనే చిన్నాయన. చిన్నాయన, దేవునికి దండం పెట్టు, ప్రసాదం పెడతా. నువ్వు వచ్చేదాకా అమ్మ వాళ్ళకి ఎవ్వరికి పెట్టలే చిన్నాయన. దండం వద్దులేమ్మా, ప్రసాదం పెట్టు. దండం పెడితే గాని ప్రసాదం పెట్టరా చిన్నాయన? అయితే నాకు ప్రసాదమే వద్దులే. లేదమ్మా, నువ్వేమంటావో చూద్దామని అలా అన్నా, అంతే. ఇదిగో, చాలా చెంపలా? ఓ, సరేనా? ఎత్తుకున్నా? ఒళ్ళు ఇంత వేడిగా ఉందేమో వదినా? దేవాలయానికి వెళ్ళొచ్చినప్పటి నుంచి ఈ వేషంతో నీకోసం కలవరిస్తూ కూర్చుంది. చెప్పిందైనా కాదు. రామ్మా. నిద్రపోమ్మా, జ్వరం తగ్గిపోతుంది. జోల పాడుచున్నాయన. పాడుచున్నాయన.